భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా లక్షేటిపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద 5వ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లక్షేటిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ్ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కోసము భక్తులు అందరూ కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించి గుట్టపై వెలిసిన స్వామివారికి పంచామృతాభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణం, శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు సీనియర్ న్యాయవాది రామ్మోహన్ రావు జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ విజయమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు అన్నప్రసాద విత్తన కార్యక్రమం నిర్వహించారు. నరేంద్రుల భీమన్న ఆధ్వర్యంలో జలప్రసాద విత్తన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. श्री लक्ष्मी नारायणाभ्या नमः, उमामहेश्वराभ्या नमः, वाणी हिरण्यगर्भाभ्या नमः, शची पुरंदराभ्या नमः, अरुंधति वसिष्ठाभ्या नमः, श्री सीतारामाभ्या नमः, श्री लक्ष्मी नारसिंह सहित लक्ष्मी वेंकटेश्वर स्वामिने नमः। आचार्य हरिहर गुरु चरण सन्निधौ अस्मिन् वर्तमान वार्गसा धैर्य वीर्य विजय अभय आयुः आरोग्यत ऐश्वर्य सन्निधौ अनेन पर लक्ष्मीनारसिंह स्वामी देवता लक्ष्मी वेंकटेश्वर शीघ्र देवालय गणेशे कलश समुखे विष्णु कंठे रुद्र समाश्रितः मूले तत्तरा ब्रह्मा मध्य मातृगणा स्मृतः कुक्षौतो सागरा सर्वे सप्तदीपाभुम्रार्वेदोवेदसामवेदोक्त्यदरङ्गैश्चा सर्वे कलशां समाश्रितायां तु देवपूजार्थं दुरितक्षय हंसारहारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्देन भवं भवानी सहितं नमामि। देवा शरणागतवत्सला अन्यदा शरणं नास्ति, त्वमेव शरणं मम, तस्मात् कारुण्यभावेन रक्ष। नित्य निर्मल गोविंद, नीलमेघ श्याम गोविंद, नंद नंदन गोविंद, नवनीत चोर गोविंद, पशुपालक श्री गोविंद, पाप विमोचन गोविंद, दुष्ट संहार गोविंद, दुर्ध निवारण गोविंद, वज्रमुखधर गोविंद, गोकुलनंदन गोविंद, नंद नंदन गोविंद, नवनीत चोर చూసిన తర్వాత వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖవర్ధన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద. శ్రీ వెంకటేశ్వరాయ నమః. స్థానిక లక్షడిపేట పట్టణంలోని మూలల రోడ్లో గల శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణార్థమై ప్రజలందరి సహకారాలతో ఈ యొక్క కార్యక్రమము వైశాఖ పౌర్ణిమ నాడు గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. ఇది ఎంతో చాలా పురాతనమైనటువంటి దేవాలయం కనుక ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి పైన ఉన్నటువంటి స్వామికి పంచామృతాభిషేకం చేసి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా అన్నప్రసాదము మరియు భగవద్గీత పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, శివ భక్త మండలిచే భజనా కార్యక్రమం ఇలాగా ప్రతి మాసంలో పౌర్ణమి నాడు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా శ్రీ లక్ష్మీనారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలని, వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దినదినము అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి దుస్సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. కనుక ఇట్టి కార్యక్రమాన్ని
అందరూ కూడా వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయ నిర్మాణం అయ్యే వరకు కూడా మనమందరం కూడా ఒక దీక్షలాగా పనిచేస్తూ ఈ దేవాలయ నిర్మాణానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. నమో మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి మరి 5వ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అయ్యగారు చెప్పినట్టుగా గత 5 మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భక్తులు నిత్యము ప్రతినిత్యం అనుదినము మరి ఆ భగవంతుని సేవకై అందరూ కూడా సమయం కేటాయిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ రాబోయేటువంటి మరి నవంబర్ మాసంలో కార్తీక మాసంలో మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి మరి అందరూ కూడా ఆలయ నిర్మాణానికి వారి వారి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈ మోదల రోడ్ కాకులగుట్టలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఇక్కడ గుడి నిర్మాణార్థమై ఇక్కడ ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు అదేవిధంగా భక్తులందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో మరి గత 5 మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణను మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి దినదినంగా కూడా మరి భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ప్రతి పౌర్ణమి రాగానే ఈ పౌర్ణమి కూడా మరి గిరి ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి అందరూ కూడా కంకణబద్దులై సహకరించి అదేవిధంగా ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేసుకుంటే స్వామివారి కృపకు పాత్రలు అవుతామని చెప్పేసి భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.